నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పరిపాలన రాజకీయాలు రెండు వేరు వైసీపీపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్ అప్పుడేమో చేగువేరా అన్నారు ఇప్పుడేమో చంద్రబాబు అంటున్నారు పవన్ కళ్యాణ్ పై చెల్లుబోయిన సెటైర్లు ఏపీలో కొనసాగుతున్న లిక్కర్ దుకాణాల లక్కీ డ్రా దరఖాస్తుదారుల ఆందోళన చిత్తూరు నుంచి వైజాగ్ వరకు గురువారం వరకు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజాప్రతినిధులుగా ఉన్నంత కాలం పరిపాలన రాజకీయాలు వేర్వేరుగా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి ధ్యేయంగా పల్లె పండుగ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల రూపురేఖలను మార్చనుంది. ఈ పండుగను కృష్ణా జిల్లా కంకిపాడు నుంచే ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉండగా ఎప్పుడైనా ప్రజా సమస్యలను పరిష్కరించారా అని ప్రశ్నించారు. పాలిటిక్స్ లో గెలవడం వేరు, పాలిటిక్స్ లో ఒక రెటారిక్ పట్టుకొని ఒక అన్యాయం జరిగి పోరాటాలు చేసి ప్రభుత్వంలో రావటం వేరు, పరిపాలన ఎంటైర్లీ డిఫరెంట్, ప్రత్యేకం. అది దీనికి స్ఫూర్తి నాకు 4వ దఫా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పరిపాలన ఎలా చేయాలి దానికి నాకు స్ఫూర్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక పరిపాలన ఎలా చేయాలి, ఎందుకంటే ఆయనకున్న నేను మీటింగ్స్లో చూస్తూ ఉంటాను ఆయన గురించి, ఆయన క్యాబినెట్ మీటింగ్స్లో చూస్తూ ఉంటాను, చాలా బలంగా మాట్లాడతారు ఆయన. అధికారులు కూడా ఒకసారి ఆయన లేవనెత్తే ప్రశ్నలకు కానీ లేదంటే కొన్ని సందేహాలకి, అధికారులు లేవనెత్తే సందేహాలకి ఆయన ఒక సీనియర్ బ్యూరోక్రాట్ కంటే ఎక్కువ జ్ఞానంతో మాట్లాడతారు. రాష్ట్రానికి చాలా బలమైన నాయకత్వం కావాలి, అది కూడా అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి. ప్రతి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తానంటే ఆయనకున్న అపారమైన అనుభవం, ఆయనకున్న అపారమైన పరిపాలన అనుభవం రాష్ట్రానికి చాలా బలమైంది. అందుకని ప్రత్యేకించి ఒక నాయకుడి తాలూకు కష్టం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అయినా అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సెటైర్లు వేశారు. పవన్కు ఎంతమంది స్ఫూర్తి అని ఆయన ప్రశ్నించారు. చేగువేరా తనకు స్ఫూర్తి అని గతంలో పవన్ చెప్పారని, ఇప్పుడేమో చంద్రబాబు తనకు స్ఫూర్తి అంటున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు సనాతన ధర్మం పేరుతో డ్రామాలాడారని విమర్శించారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో సఖ్యత, విశేషంగా నిధులను రాబట్టి రాష్ట్ర పౌరుల యొక్క జీవన ప్రమాణాలకు ఒక భద్రత కల్పిస్తాననేటువంటి మాట చెప్పారు. ప్రజలు నమ్మారు, ప్రజలు ఆయనకి మ్యాండేట్ ఇచ్చారు, ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సమావేశంలోనే ప్రజలు నడ్డి విరిచేటువంటి ఒక మాట చెప్పారు. నేను సూపర్ 6 హామీలు ఇచ్చాను, అమలు చేయాలంటే భయం వేస్తుందని. ఇది పెద్ద దగ, పెద్ద మోసం. అంటే అబద్ధం అనే ఆయుధమే నీ పెట్టుబడి అయితే, కొన్ని సందర్భాల్లో నమ్మిన ప్రజలను మోసగించడమే పరిపాలన అన్నట్టుగా ప్రజాస్వామ్యం మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని పూర్తిగా ఒక భ్రమగా మిగిల్చినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రజల్ని అంటే వ్యాపారస్తుల్ని వాళ్ళు మాటల ద్వారా భయకంపితులను చేస్తున్న విధానం,
30% ఇవ్వాలి, 35% ఇవ్వాలి, మమ్మల్ని కాదనంటే వ్యాపారం చెయ్యనివ్వము. ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? అధికారం దోచుకోవడానికేనా? ఈ విధానం దేశంలో ఎక్కడా లేదే ప్రజాస్వామ్యంలో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నీతులు వల్లిస్తారు, చేతలు వారి కార్యకర్తలతో చేయిస్తారు అని అనటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. ఆయనేమో గొప్పగా పాలసీ తెస్తానంటాడు, కానీ జరుగుతున్నది ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల జారీకి జరుగుతున్న లక్కీ డ్రా గందరగోళంగా మారింది. ఉదయం నుంచే డ్రాలు తీస్తుండగా నంబర్లలో తప్పులు దరఖాస్తుదారుల ఆందోళనకు కారణమైంది. ఒక నంబర్కు బదులు మరో నంబర్ ప్రకటిస్తుండటంతో అధికారులతో దరఖాస్తుదారులు గొడవకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న లాటరీ ప్రక్రియలో 9 నంబర్కు బదులు 6 నంబర్లో ప్రకటించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విషయం తెలిసిన దరఖాస్తుదారులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన అధికారులు అండర్ స్కోర్ విషయంలో పొరపాటు జరిగిందని పేర్కొంటూ ప్రకటనను వెనక్కి తీసుకుని దానిని 9గా ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా 89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1,797.64 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా లాటరీలో మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులకు రేపు షాపులు అప్పగిస్తారు. 16 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది. చిన్నం వరకుమార్, లిరిక్ సీరియల్ నంబర్ 2, మహేష్ వడ్డే, త్రిమూర్తులు, లింగం సతీష్ బాబు, టోటల్గా 104 ఎక్సైజ్ షాప్స్కి సంబంధించి దానికి సంబంధించిన లాటరీస్ తీయడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. దానికి సంబంధించిన పూర్తి బందోబస్తు పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అంటే ఈ 12:30 ఈ టైం కల్లా మోర్ దాన్ హాఫ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రతి షాపుది ఈ లాటరీ కూడా కంప్లీట్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ మనం అమలు చేస్తున్నాము. ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళది సంబంధించి ఇమీడియట్గా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని అక్కడే వాళ్ళ ప్రొవిజనల్ ఇచ్చేలాగా, వాళ్ళ డబ్బు కట్టిన వెంటనే ప్రొవిజనల్ ఇచ్చేలాగా జరుగుతుంది. ఎటువంటి ఎలిగేషన్స్కి స్కోప్ ఇవ్వకుండా అండ్ అలానే ఎవరిని థ్రెటన్ చేయకుండా ఉండడానికి మేము కంప్లీట్ చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైతే సరే ఏమైనా థ్రెటన్ చేసినట్లు సమాచారం వచ్చినా కూడా ఆ స్టేషన్స్ని కూడా మేము ఇక్కడ నుంచి అలర్ట్ చేసి ప్రతి స్టేషన్ నుంచి కూడా ఇక్కడ దానికి సంబంధించిన ఆఫీసర్స్ని కూడా పెట్టుకున్నాము. ఎవరైనా ఇట్లాంటి థ్రెటనింగ్ కాల్స్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో కంప్లీట్ పారదర్శకంగా ఈ సిస్టమ్ ఉండాలనేది అండ్ గవర్నమెంట్ ఏదైతే ట్రాన్స్పరెంట్గా జరగాలనుకుంటుందో ఆ అంచనాలు మీట్ అయ్యేలాగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ 5 జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు ఈరోజు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించారు. మరోవైపు గురువారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చిత్తూరు నుంచి వైజాగ్ వరకు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా సముద్ర తీర ప్రాంతంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎస్పీ హెచ్చరించారు. చేపల వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని సూచించారు. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకున్నటువంటి పరిసర ప్రాంతాలైన దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఒక ఉపరితల ఆవర్తనం మనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నుండి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. సో వీటి ఫలితంగా రాబో రోజులకి వాతావరణ సూచనలు చూసినట్లయితే వాటి ఫలితంగా ఈరోజు ఉన్నటువంటి కన్వెక్షన్ అంటారు లేదా మన మేఘావృతమైనటువంటి వాతావరణం చూసినట్లయితే మనకు ఈ వాయువ్య బంగాళాఖాతం అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో మనకు దట్టమైనటువంటి మేఘాలు మనం గమనించవచ్చు. వీటి ఫలితంగా చూసినట్లయితే ఈరోజు అనగా 14వ తారీఖున మనకు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమలలో 1 లేదా 2 చోట్ల
భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. దాని పక్కన ఉన్నటువంటి చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అలాగే బాపట్ల, కృష్ణ ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. రేపటి రోజు అనగా 15వ తారీఖున దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా కృష్ణా, బాపట్ల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఆలయ పరిసరాలు, మాడ వీధులు నీటితో నిండిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షెడ్లు ఖాళీ అయిన వెంటనే భక్తులను లోపలికి పంపుతామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. నార్పల మండల కేంద్రంలోని ఏటీఎంలో ఆదివారం రాత్రి జరిగిన చోరీపై సింగనమల సిఐ కౌలుట్లయ్య సోమవారం స్పందించారు. దుండగులు ఏటీఎం ముఖద్వారం మాత్రమే తెరిచారని, అందరూ ఎలాంటి నగదు చోరీ జరగలేదని తెలిపారు. స్థానికంగా ఉన్న ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు వివరించారు. పరిశీలనలో ఇంతవరకు తేలింది. దీనిపైన కూడా ఇప్పుడు మేము ఫింగర్ ప్రింట్ యూనిట్ని రప్పిస్తూ ఉన్నాము. దాంట్లో ప్రూఫ్స్ ఏమన్నా అవి కూడా మేము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా సీసీ ఫుటేజ్ల గురించి కూడా బ్యాంక్ ఆఫీసర్స్తో మాట్లాడినాము. ఆ ఫుటేజ్ను పరిశీలించి లోకల్ ఆగతాయిలా ఎవరైనా దాంట్లో తెలుస్తుంది. ఫర్దర్ ఏదైనా విషయాలు ఉంటే మరి మీడియాకు వెల్లడిస్తాము. బ్యాంకులో మాత్రము ఆ ఏటీఎంలో ఎటువంటి డబ్బులు అయితే పోలేదు. ఆ ఏటీఎం కూడా ధ్వంసం ఏం కాలేదు. బయట ఉన్న డోరు చిన్న లాక్ మాత్రము ఓపెన్ అయింది. అది కూడా మూత, దానిపైన ఉన్న కవర్ లాంటి మూత మాత్రం ఓపెన్ అయింది తప్ప ఎటువంటి ఏటీఎం మాత్రం పగలగొట్టడం కానీ ధ్వంసం కావడం కానీ జరగలేదు. దయచేసి అది మీడియా మిత్రులందరూ గమనించగలరని. సీసీ ఫుటేజ్లు వచ్చిన తర్వాత లోకల్ ఎవరు నేరస్తులు అనేది మేము గుర్తిస్తాము. ఫర్దర్ ఏదైనా ఉంటే మరి మీకు చెప్తాం. థ్యాంక్ యూ. కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం గొందిపర్లలో 41.62 లక్షలతో ఫార్మ్ ఫాండ్స్, సీసీ రోడ్లు, గోకులాలు, ఫీల్డ్ ఛానల్స్ తదితర అభివృద్ధి పనులకు సోమవారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి భూమి పూజ చేసి వారు మాట్లాడారు. పల్లె పండుగ కార్యక్రమంతో జిల్లా వ్యాప్తంగా 82 కోట్లతో 1562 పనులకు శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. ఎవరైతే వేతనదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్క్ చేయడం ద్వారా మనకి అమౌంట్ వస్తుంది, ఈ మెటీరియల్ అమౌంట్. దాంతో మనము గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ ఫేజ్లో మనం ఇప్పటిదాకా 40 లక్షలు మనం ఈ పనులు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఇది ఇక్కడతో ఇది లాస్ట్ కాదు, ఇంకా చాలా మనకి 5 ఇయర్స్ టైం ఉంది. 5 ఇయర్స్ అంటే ఎన్ఆర్జీఎస్ అనేది కంటిన్యూగా రన్ అవుతున్న స్కీమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కావచ్చు, అలాగే స్టేట్ కన్వర్జెన్స్ కావచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ కొత్త శాంక్షన్ తీసుకుంటాం, నెక్స్ట్ ఏప్రిల్లో. సో ఆ లోపు ఏదైనా అమౌంట్ వస్తే మళ్ళీ అమౌంట్ కూడా మనం శాంక్షన్ తీసుకుంటాం. ఇలా కంటిన్యూగా వర్క్స్ జరుగుతాయి. ఇంకా ఈ విలేజ్కి మొదటి దశలో 41 లక్షలు ఇచ్చాం. సో ఇంకా ఈ విలేజ్లో మిగతా పనులను కూడా మనం వరుసగా మన గ్రామ సభ పెట్టుకున్న తర్వాత అన్ని పనులు ప్రయారిటీ ప్రకారంగా ఒకటోటి సర్పంచ్ గారు అలాగే గ్రామ సభ నిర్ణయించిన దాని ప్రకారంగా ఒక్కొక్క వరకు చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు డ్రైన్స్ అడిగారు, డ్రైన్స్ కూడా ఎస్టిమేట్ వేసుకుంటాం. ఫేజ్డ్ మేనర్లో అది కూడా డ్రైన్స్ కూడా మనం కట్టుకుంటాం. ప్రజెంట్గా
ఇప్పుడు ఇచ్చిన వర్క్స్ అన్నీ ఏంటంటే సీసీ రోడ్స్ ముందు రోడ్స్ కంప్లీట్ చేయాలన్నారు. సో రోడ్స్ ఈ గోకులమ్స్ అన్నీ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో మనం డ్రైన్స్ పెట్టుకుంటాం. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇదేమి ఇక్కడతో ఆగేది కాదు. సో అందరూ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ వేజ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కృషి ఫలితం ఇదంతా కూడా. సో అలాగే గవర్నమెంట్ కూడా ట్రాన్స్పరెంట్గా చిత్తశుద్ధితో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో మీ అందరి సహకారంతో మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకుంటాం. సో గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి ఉన్నా కూడా మా దృష్టికి సర్పంచ్ గారు ఆనబుల్ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు తెస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమం ఈరోజు జస్ట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ పాయింట్, అంటే జస్ట్ మొదలైంది ఈరోజు. సో మళ్ళీ ఈ రోడ్స్ ఇనాగ్రేషను అలాగే డ్రైన్స్ అన్నీ మనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అందరం కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో సోమవారం పల్లె పండుగ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. గ్రామంలో 40 లక్షలతో నిర్మిస్తున్న అంతర్గత సిమెంట్ రోడ్లో సైడ్ కాల్వల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని అన్నారు. సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రవికుమార్ తెలియజేశారు. నీ పేరు డీటెయిల్స్ రాసి నేను మాట్లాడతాను. ఏమా ఏం తేవాలనుకుంటున్నా? ఎంఆర్ఓ గారు ఆ ఇల్లు వాళ్ళ నాన్న చెప్పాడు కాబట్టి ఈ సంవత్సరంలో టోటల్గా ఎన్ని కోట్లు ట్యాక్స్ అయిపోయింది సార్? అట్లాగే ఎంతమంది జాబ్ పడి ఎన్ని కుటుంబాలు యాక్టివ్ జాబ్ పడుతున్నారు? అట్లాగే ఎక్కువైనా 10 మీటర్లు తక్కువ వచ్చినా ఒక లైన్ పూర్తి చేయాలి. బాపట్ల మండలంలో జీబీసీ రోడ్డులో 3 అక్రమ లేఅవుట్లను బాబుల్ రెడ్డి అనే వ్యక్తి సర్వే నంబర్ 58/2 అండ్ 66లో 10 ఎకరాలు, 65/2లో 1.98 సెంట్లు, 11/1A, 11/2A, 11/3A మొత్తం 17 ఎకరాలలో వేశారని, అతడిపై చర్యలు తీసుకోవాలని జేబీఎంరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్య డిమాండ్ చేశారు. సోమవారం బాపట్ల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పంచాయతీకి ఎటువంటి ట్యాక్స్ కానీ కామన్ సైట్ కానీ వదలలేదని ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పర్రె కోటయ్య. నేను జేబీఎంరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమ భూదందాలు మరి అక్రమ లేఅవుట్ల గురించి ఈరోజు మీ ముందుకు వచ్చాము. మరి గత 6 నెలల నుంచి మేము బాబుల్ రెడ్డి అక్రమ లేఅవుట్ల గురించి మేము చెప్తూనే ఉన్నాము. మరి కర్లపాలెంలో సంబంధించి లేఅవుట్లు, అలాగే మెడికల్ కాలేజీ దగ్గర ఉన్న లేఅవుట్లు, అట్లాగే బెత్తపూడి దగ్గర ఉన్న లేఅవుట్ల గురించి మేము పదే చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న జిల్లాధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీని మీద మేము న్యాయ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ విషయాలన్నీ మా మిత్రుడు వినాయరాజు మాట్లాడతాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొచ్చెర్ల వినాయరాజు. ఈరోజు మన పర్రేకోట అని చెప్పినట్టుగా బాపట్ల జిల్లా బాపట్ల మండలం బర్తిపూడి అనే గ్రామంలో 158/2లో, అదేవిధంగా సర్వే నెంబర్ 66లో 10 ఎకరాలు, అదేవిధంగా 65/2లో 1 ఎకరం 98 సెంట్లు, 11/1A, 11/2A, 11-3A మరియు ఈ యొక్క సర్వే నెంబర్లో 5 ఎకరాలు, మొత్తం 17 ఎకరాలు అక్రమ లేఅవుట్లు. గత ప్రభుత్వంలో
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా అభిషేకాలు చేపట్టారు. మొదటిగా వినాయకుడికి అభిషేకం నిర్వహించారు. అనంతరం మృత్యుంజయ స్వామిని అభిషేకించారు. పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి గజమాలతో అలంకరించారు. కర్పూర హారతి సమర్పించారు. కాకినాడ డివిజన్ పరిధిలో రాత్రి గస్తీకి కోసం ప్రత్యేక సిబ్బంది వాహనాలలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ కేటాయించడం జరిగిందని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పేర్కొన్నారు. కాకినాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పండుగ ఉత్సవాలను పురస్కరించుకొని కాకినాడ డివిజన్లో నేరాల నియంత్రణ కోసం రాత్రులందరూ గస్తీ, పెట్రోలింగ్ బీట్లను పెంచడం జరిగిందన్నారు. దొంగతనాల నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. వెహికల్స్ తిరుగుతాయి అన్న దాని మీద పబ్లిక్కి అవగాహన కల్పించే దిశగా మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మాకు ఎస్పీ గారు ఈ దసరా పండుగ సందర్భంలో అదనంగా కొంత కోర్స్ ఇవ్వడం వల్ల, ఎందుకంటే రెగ్యులర్ స్టాఫ్ బందోబస్తులో ఉన్నారు కాబట్టి, సో వాళ్ళందరినీ మేము ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క జంక్షన్లో పాలింగ్ చేయించి నైట్ వాళ్ళ బీట్స్ డిస్పాచ్ అయ్యేదానికన్నా ముందు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. టౌన్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ మేజర్ జంక్షన్స్ అన్నీ కవర్ చేసాం, ఇంక్లూడింగ్ సర్పవరం, ఇంద్రపాలెం, తర్వాత పోర్ట్ ఏరియా, 1 టౌను, 2 టౌను, 3 టౌను అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతిరోజు నైట్ 9 to 10 ఒకరోజు వెహికల్ చెకింగ్ చేస్తున్నాము, ఒకరోజు డ్రింక్ డ్రైవ్ మీద టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము, ఇంకో రోజు ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ మీద రైడ్ చేస్తున్నాము. సో ఇలాగ దీనివల్ల పబ్లిక్లో ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ పెరగడమే కాకుండా వాళ్ళకు కూడా తెలుస్తుంది పోలీసులు ఏం చేస్తారు రాత్రిపూట అని. మేము దీని ద్వారా కూడా పబ్లిక్ని ఏం అప్పీల్ చేస్తున్నామంటే, LHMS అని ఒక యాప్ ఉందండి, లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. మీకు అది ప్లే స్టోర్స్కి వెళ్తే గూగుల్ ప్లే స్టోర్స్లో ఉంటుంది. దయచేసి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఒకవేళ మీరు ఎక్కడికైనా కానీ సెలవుల్లో బయటికి వెళ్ళినా, లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర కారణాల వల్ల మీరు సడన్గా హౌస్ లాక్ చేసి వెళ్ళేటప్పుడు, మీరు 2 days వెళ్ళండి, 1 week వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, వెళ్ళే ముందు మీకు ఆ యాప్లో మీరు మాకు ఒక మెసేజ్ పెడితే చాలు, దాన్ని మాకు వచ్చి ఇంటిమేషన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో CCTV క్యామ్స్ మేమే ఇన్స్టాల్ చేస్తాము. దానివల్ల మీ ఇంటి లాక్ బ్రేక్ అయినా, ఎవరైనా అనాథరైజ్డ్ ఎంట్రీ మీ ఇంట్లోకి వచ్చినా వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది, మాకు వెంటనే అలర్ట్ వస్తుంది. సో కంట్రోల్ రూమ్కి వస్తుంది. తద్వారా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై మీ ఇంటికి వెంటనే పోలీసు. భారీ వర్షాల కారణంగా సంగం మండలం వీర్లగుడిపాడులో వరదకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ముంపు ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలని ఆత్మకూరు ఆర్డీఓ సంగం సిఐ వేమారెడ్డి ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వరదల కంట్రోల్ రూమ్ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు.
మనకి కర్ణా నదిలో వాటర్ వచ్చింది అంటే ఇప్పుడు ఈ డౌన్ ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్లు భారీ వర్షాల వలన పంటకు ఇబ్బందులు వస్తున్నాయని పంటను రక్షించుకునేందుకు రైతులకు కౌలు రైతులకు 50% సబ్సిడీపై టార్పాలిన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఉంగుటూరు మండలం కైకరంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అలాగే చిరిగిన గోనె సంచులు కాకుండా నాణ్యమైన గోనె సంచులు అందించాలన్నారు. దాని విత్తన వరి కోతలు జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల కైకురం కానీ ఉంగుటూరు కానీ బొమ్ముడి ఇట్లాంటి చోట్ల వరి విత్తన కోతలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ పంట కూడా రాసులుగా పోశారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి మేము తుఫాన్లు సందర్భాల్లో భారీ వర్షాల సందర్భాల్లో పంటని రక్షించుకునే దానికోసం ఇవాళ పంట మాసుడికి మేము బరకాలు లాంటివి అంటే టార్పాలిన్లు గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం టార్పాలిన్ని సరఫరా చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఖరీఫ్ వరి కోతలు ప్రారంభమవుతున్నా సరే ఎక్కడా కూడా రైతులకు కానీ కౌలు రైతులకు